ఏవండోయ్, ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఓ అభ్యర్థికి ఎదురైన ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఏ రకమైన పప్పు మానవ మాంసాన్ని తింటుంది అని అడిగారంటండి. పప్పు ఏమిటి, మానవ మాంసాన్ని తినేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నోరెళ్ళబెట్టి మరీ చూస్తున్నారా? నిజమేనండి, ఒక పప్పు మానవ మాంసాన్ని తినేస్తుందంట. ఇంతకీ అదేం పప్పు? ఆ పప్పుని తినచ్చా తినకూడదా? తింటే గనక మనకి కలిగే నష్టాలేంటి, లాభాలేంటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి. ఎందుకంటే ఈ పప్పు లేకపోతే మనకి గడవనే గడవదండి. మన ఇండియన్ కల్చర్లో, మన హిందూ సంప్రదాయంలో ఏదైనా పండగ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ పప్పు ఉండాల్సిందేనండి. మరి ఈ పప్పు లేకపోతే అసలు పండగే ఉండదు. ఇంతకీ ఆ పప్పు ఏంటి, దీని కథా కమామీస్ ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా పప్పు లేకపోతే అసలు వంటే ఉండదండి. ఎందుకంటే మనం పప్పును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు పప్పును చాలా ఇష్టపడతారు. ముద్దపప్పు వండుకుంటాము, పప్పు ఫ్రై చేసుకుంటాము, పప్పులో ఆకుకూర వేసుకుంటాము, కూరగాయలు వేసుకుంటాము, సాంబార్ చేసుకుంటాము. ఇలా పప్పుని అనేక రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటామండి. నిజం చెప్పాలంటే వారంలో 2-3 రోజులైనా పప్పు ఖచ్చితంగా మన భోజనంలో ఉండి తీరుతుందన్నమాట. అంత ప్రాధాన్యత ఉందండి పప్పు అనేది. అయితే మనం అందరం కూడా ఏమనుకుంటామంటే కాయధాన్యాల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, పుష్కలంగా ప్రోటీన్ ఉంటుందని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ ఒక పప్పు మనిషి మాంసాన్ని తినేస్తుందంటండి. మనిషి మాంసాన్ని తినేసే పప్పు ఏంటబ్బా, కందిపప్ప, మినపప్ప, శనగపప్ప, ఏం పప్పు అని ఆలోచిస్తున్నారు కదూ. అది పెసరపప్పు అండి. పెసరపప్పు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇంతకీ ఈ పప్పు మనిషి మాంసాన్ని ఎలా తింటుందో చెప్పే ముందు ఓ చిన్న మాట అండి. ఈ పెసరపప్పుకు సంబంధించి పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేయాలి అనేది వీడియో నా ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా చూసి పెసరట్టు చేసుకోండి. సాధారణంగా మన ఇళ్లలో ఏదైనా పండగ వచ్చిందనుకోండి, తప్పనిసరిగా సలివిడి చేయడం, దేవుడికి పెసరపప్పు వడపప్పుగా సమర్పించడం అనేది మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే పండుగలకి తప్పనిసరిగా సలివిడి వడపప్పు చేస్తారండి. అలా ఎందుకు చేస్తారంటే పండుగ రోజుల్లో మనం చాలా రకాల పిండి వంటలు అవన్నీ తింటాం కదండి. అవన్నీ చాలా తేలికగా సులభంగా జీర్ణం అవ్వడం కోసం ఈ పెసరపప్పుని ప్రసాదం రూపంలో మనకి ఇస్తారనమాట. కానీ మా చిన్నప్పుడు దీన్ని ఎందుకు ఇలాగా సలివిడి వడపప్పు ప్రతి పండగకి చేస్తారు అనుకునేదాన్ని. కానీ నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే మన పూర్వీకులు ఎంత అనుభవ జ్ఞానం కలిగిన వారు, మరి ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటటువంటి ఆహారాలని మనకి ఆచారాల సంప్రదాయాల రూపంలో ఎలా అందించారు, ఎందుకు అందించారు అనేది తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుందండి. ముఖ్యంగా వ్రతాలు, పూజలు ఇలాంటి నియమాల ప్రకారం చేసేవాళ్ళు నీరు కానీ, పాలు కానీ, పండ్లు కానీ తీసుకుంటారు తప్ప ఘనాహారం తీసుకోరండి. కానీ కొంతమంది ఉపవాసం చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అత్తెసర లేదా హవిష్యన్నం తినాలని మన పెద్దలు పండగలప్పుడు ఈ అత్తెసరు పెసరపప్పుతో చేసేటటువంటి అత్తెసరు కూడా వండేవారండి. అయితే ఆ విధంగా ఈ పప్పు అనేది మన భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. అయితే ఈ పెసరపప్పు మనిషి మాంసాన్ని ఎందుకు తింటుంది అనే దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఉందంటండి. ఈ పెసరపప్పులో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అని పిలువబడే ఒక ప్రత్యేక రకమైన ప్రోటీన్ ఉంటుందంటండి. ఇది మన జీర్ణక్రియ సక్రమంగా జరగడంలో చక్కగా ఉపయోగపడతాయంట. ఇంకా మన శరీరంలో నిల్వ ఉన్నటువంటి ఆ కొవ్వు కావచ్చు, మృత కణాల రూపంలో ఉన్నటువంటి మలినాలు కావచ్చు, మన శరీరంలో ఉండేటటువంటి చెత్త కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ ఎంజైమ్స్ తొలగించేస్తాయంటండి.
అందుకే మానవ మాంసాన్ని అంటే అది మన శరీరంలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలని అంటే టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు వీటన్నిటిని ఇంకా అదనపు కొవ్వుని ఇవి తొలగిస్తాయి కాబట్టి ఈ పెసరపప్పు మనకి చాలా మంచిదంటండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, శరీరం ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ పెసరపప్పు చాలా మేలు చేస్తుందంటండి. ఎవరికైనా ఊబకాయం అదేనండి చాలా లావు ఉంటే కనుక వాళ్ళు పెసరపప్పు తినడం అలవాటు చేసుకుంటే ఇందులో ఉండేటటువంటి ప్రోటీన్లు, ఫైబరు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వుని తొలగిస్తాయంటండి. ఇంకా శరీరంలో ఉన్నటువంటి అదనపు కొవ్వును తొలగించడం మాత్రమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ని తొలగించి ఈ శరీరాన్ని శుభ్రం చేస్తుందంట ఈ పప్పు. ఇంకా శరీరం చక్కగా స్లిమ్గా, అందంగా, ఒక మంచి ఆకృతిలో ఉండేలా కూడా ఈ పప్పు ఉపయోగపడుతుందంటండి. అంతేకాకుండా చాలాసేపు కడుపు నిండినటువంటి అనుభూతిని కలిగిస్తుందంట. ఎవరికైనా అతిగా తినే అలవాటు ఉంటే గనక అలాంటి వాళ్ళు ఈ పెసరపప్పుని పప్పుగా, కూరగా వండుకోవడం లేదంటే నానబెట్టుకుని వడపప్పులాగా తినడం వల్ల వాళ్ళ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పాటు అవసరమైన ప్రోటీన్స్ ఇవన్నీ అందడంతో పాటు వారి శరీరంలో ఉండేటటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గి శరీరపులో ఉండేటటువంటి అదనపు బరువు కూడా తగ్గుతుందన్నమాట. అదేవిధంగా ఈ పెసరపప్పు తినడం వల్ల రక్తపోటు అదేనండి బీపీ కూడా అదుపులో ఉంటుందంటండి. ఇంకా దీంట్లో పొటాషియం, మెగ్నీషియం ఇంకా మినరల్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా హై బీపీ ఉంటే అది కూడా తగ్గుతుందంట. ఇంకా ఇది చాలా బలవర్ధకమైన పప్పు అండి. చాలా తొందరగా జీర్ణం అయిపోతుంది అనమాట. ఇంకా ఎవరిళ్లలోనైనా సరే తద్దినాలు చేసినప్పుడు చాలా రకాల వంటలు వండుతారండి. అలా వండినప్పుడు ఖచ్చితంగా పెసరపప్పు వండుతారు. పెసరపప్పు లేకుండా అసలు ఆ కార్యక్రమమే ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు అనేవారో అర్థమయ్యేది కాదు కానీ ఎక్కువ రకాల ఆహార పదార్థాలు తిన్నప్పుడు సులభంగా జీర్ణం అయిపోవడం కోసం ఈ పెసరపప్పుని వాడతారని ఇప్పుడు నాకు అర్థమైందనమాట. ఇంకా మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నా సులభంగా జీర్ణమైపోతుంది కాబట్టి మనం ఎన్ని వంటలు వండుకున్నా ఈ పెసరపప్పుని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలండి. ఇంకా ఈ విధంగా కొవ్వుని, మలినాలని తొలగిస్తుంది కాబట్టి ఇది మానవ మాంసాన్ని తినేటటువంటి పప్పు అని చెప్పి మనకి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారనమాట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, సురక్షితమైందండి. కాబట్టి మాంసాహారులు, శాకాహారులు అందరూ కూడా దీన్ని చక్కగా తినచ్చు అనమాట. ఇకపోతే పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు తింటే కనుక ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అంతెందుకంటే మా చిన్నప్పుడు ఎవరికైనా సరే పొద్దున్నే లేవగానే వామిటింగ్ సెన్సేషన్ ఉన్న, తల తిరుగుతుంది, ఇంకా కడుపు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు ఉన్నాయి, అజీర్ణంతో బాధపడుతున్నాము అనుకుంటే కనుక పెద్దవాళ్ళు అవునా అయితే నీకు అల్లం పెసరట్టు వేసి పెడతాను చూడు, అల్లం పెసరట్టు తిన్నావంటే నీకు ఈ సమస్యలన్నీ పోతాయి, ఆహారమే ఔషధం అని చెప్పి చక్కగా అల్లం పెసరట్టు వేసి ఇచ్చేసేవారండి. ఆ విధంగా తినేసరికి వాళ్ళ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయేవన్నమాట. అంటే మన పెద్దవాళ్ళకి ఆ రోజుల్లో తెలుసండి ఆహారమే ఔషధం అని. ఆ విధంగా ఆ రోజుల్లో ఆహారంతో దాన్ని ఔషధంగా మార్చి అనారోగ్యాలన్నిటినీ తగ్గించేవారనమాట. కానీ ఈ రోజుల్లో మనకి ఏ ఆహారం దేనికి పనికొస్తుంది, ఎందుకు తినాలి అనేది పెద్దవాళ్ళకి అవగాహన లేదు, చిన్నపిల్లలకి అవగాహన లేక జంక్ ఫుడ్స్కి బానిసలైపోయి పిల్లలు, పెద్దలు అందరూ కూడా అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారండి. కాబట్టి ఇలాంటి వీడియోస్ని తప్పకుండా చూడాలి, తప్పకుండా అందరికీ షేర్ చేయాలి. ఈ పెసరపప్పులో ఉండేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుని చక్కగా పెసరట్టు ఉప్మా చేసుకోవడం, ఈ పప్పుతోటి రకరకాల పదార్థాలను వండుకుని తినడం, దేవుడికి ప్రసాదంగా ఈ పప్పును పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇకపోతే మనం తినేటటువంటి టిఫిన్స్ అన్నిటిలోకి పెసరట్టు ఉప్మా చాలా ఆరోగ్యకరమైనటువంటి. ఈ పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేయాలో వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.